हाईटेक न्यूज चैनल के स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा ने संगारेड्डी के अंबेडकर संगम के सदर से मुलाकात की। इस मौके पर अंबेडकर संगम के सदर ने हाईटेक न्यूज चैनल से बात करते हुए एसटी ताल्लुक से तफसीलात बताई है। आइए देखते हैं उनका मजीद क्या कहना है। हाईटेक न्यूज टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा अंबेडकर संगम के संगारेड्डी डिस्ट्रिक्ट के प्रेसिडेंट क्या कहना चाह रहे हैं, कुछ जो ST/SC माइनॉरिटी के बाद से बात कर रहे हैं, उनकी ज़बानें सुनेंगे। हमारे हाईटेक न्यूज़ टीवी चैनल में कोई भी बंदा रिपोर्टर बन सकता है, हर मंडल को रिपोर्टर बनाएंगे बराबर। आप मेरा नंबर नोटेट करिए 8977833307। ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని మరి జిల్లా కేంద్రంలో ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలు ఇప్పటి వరకు కూడా సామాన్యులకు అందలేవంటే మరి ఇలా ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. రాజ్యాంగ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఇలా ప్రభుత్వాలు పనిచేయడం వల్లనే ఇన్నేళ్ల వరకు కూడా రాజ్యాధికారికంగా మరి సామాన్యులు అభివృద్ధి చెందలేకపోతున్నారు. మరి ఆర్థికంగా సామాజికంగా కూడా ఎదగాలంటే రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి వరకు చేరాలి. మరి 75 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఆ రాజ్యాంగ ఫలాలు నిరుపేదలకు అందుతలేవంటే మరి ఇలా పాలకుల చేతగానితనం అనే ఇలా అంబేద్కర్ సంఘం తెలపడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి దాకా చేరాలి, అన్ని వర్గాలకు అందాలంటే ఇలా రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి చదవాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. మరి 75 ఏళ్ళైనా మరి ఈ యొక్క సమసమాజ నిర్మాణం కాలేదు. మరి నిరుపేదలు అభివృద్ధి చెందలేరు, ఇంకా నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ హక్కులను ప్రతి ఒక్కరు చేరే విధంగా అంబేద్కర్ సంఘం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలోనే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిరుపేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపే భూములను కూడా అన్యాయంగా ఇలా ప్రభుత్వ పథకాలని వ్యాపారులకు కానీ ఇప్పుడు కంపెనీలకు కానీ కేటాయిస్తుంది. మరి 2013 చట్టం ప్రకారం 108 జీవో వచ్చినా కానీ మరి నిరుపేదలకు ఇదే సంగారెడ్డి ఆనుకొని ఉన్న పసరాది గ్రామంలో కూడా మరి అన్యాయంగా డంపింగ్ యార్డుకు మున్సిపల్ డంపింగ్ యార్డుకు కేటాయిస్తున్నారని వారి వాళ్ళు ఆవేదన చెందిస్తారు. ఆ నిరుపేద ఎస్సీ భూములను చట్ట విరుద్ధంగా ఏ విధంగా తీసుకుంటారని మరి ఇలా కలెక్టర్ గారు కూడా మరి మెమోరాండం ఇవ్వడానికి బయలుదేరినాం. మరి ఆమె కూడా DVMC కమిటీ చైర్మన్, SC/ST అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ చైర్మన్గా కూడా కలెక్టర్ గారు మరి ఉంటారు. కాబట్టి మరి వారు కూడా మరి వీళ్ళ పక్షాన్నే పనిచేయాలి. మరి చట్టానికి లోబడి ఆ యొక్క భూముల సేకరణ కానీ వారి యొక్క ప్రత్యామ్నాయం చూపాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మునిపల్లి మండలంలో కూడా ఒక ముస్లిం మహిళ ఇల్లును కూడా అన్యాయంగా మరి ఇతరులు కబ్జా చేస్తుంటే మరి SP గారు కూడా ఫిర్యాదు చేసిన నేటి వరకు ఆమెకు అన్యాయం జరుగుతలేదని ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి వారి పక్షాన కూడా ఇలా పనిచేస్తామని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తున్నాం. జై భీమ్. కోడంపల్లి విలేజ్ షాబినా బేగం గారి ఇల్లును మరి దుండగులు కబ్జా చేయడం చేతో పాటు ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఆ భూమిని ఆ ఇల్లును కబ్జా చేశారని మా దృష్టికి వచ్చింది. ఇటు విషయంలో మరి PS లో కానీ ఇక్కడ ఉన్నతాధికారులకు SP గారు కూడా ఫిర్యాదు చేసిన న్యాయం జరుగుతలేదని మాకు తెలపడం జరిగింది. కాబట్టి ఆమె షబీనా బేగంకు 2 పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి భరోసా లేదనేది ఇలా సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆమె ఎన్నట్టు ఉండి ఆమెకు న్యాయం చేసే విధంగా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆమెకు తక్షణమే న్యాయమయ్యే విధంగా మేము కలెక్టర్ కానీ SP కానీ కూడా కలిసి మరి ఆమె యొక్క విషయాన్ని తెలియజేస్తాం. వారికి న్యాయం అయ్యే విధంగా సంఘంగా పనిచేస్తామని తెలుపుతున్నాం. సార్, ఆమె SP గారికి, కలెక్టర్ గారికి, DSP గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు అతడు విలేజ్లో ఉన్నాయని SC మహేష్, SC సీను అని ఊరికి వస్తే చంపేస్తాను నరికేస్తానని మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా అధికారుల దృష్టికి పోయి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తాము. ఈ రోజు నుంచి మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తాం.